మొదటి 5 మ్యాచ్ల్లో 4 ఓటమి, తర్వాత వరుసగా 6 మ్యాచ్ల్లో గెలుపు. దీంతో ప్లేఆఫ్స్లోకి ముంబై చేరింది. మరి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నట్టు ముంబై నిజంగానే ఫిక్సింగ్ చేస్తోందా అనేది ఈ వీడియోలో చూద్దాం. ముంబై ఇండియన్స్ ఓనర్ ముఖేష్ అంబానీ ఇండియాలోనే రిచెస్ట్ మన్ కావడంతో ముంబై ఫిక్సింగ్ చేస్తోంది అంటారు. కానీ వాస్తవానికి ఐపీఎల్ టీం ఓనర్స్ అందరు కూడా బిలియనీర్సే. కాబట్టి డబ్బులిచ్చి గెలిపించాలనుకుంటే అందరు కూడా అదే పని చేయగలరు. అలాగే ప్రతి టీము కూడా ఖర్చు పెట్టే అమౌంట్ ఒకేలా ఉంటుంది. దీంతో ఏ టీం కూడా ఎక్కువ ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. 2015లో ఫిక్సింగ్ చేశాయేమో అనే ఆరోపణలకే సిఎస్కే ఆర్ఆర్లను సుప్రీంకోర్టు 2 సంవత్సరాల పాటు సస్పెన్స్ చేసింది. కాబట్టి ఏ టీం అయినా ఫిక్సింగ్ చేయడానికి భయపడతాయి. 2013లో శ్రీశాంత్ అనే ఆటగాడు ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ చేశాడు అనే అనుమానంతో బీసీసీఐ లైఫ్ టైం బ్యాన్ చేసింది. కానీ తరువాత దానికి ఏ ఆధారము లేకపోవడంతో 7 సంవత్సరాలు విధించారు. దీంతో అతని లైఫే పోయింది. కాబట్టి ఏ ప్లేయర్ కూడా ఫిక్సింగ్ చేయాలి అంటే భయపడతాడు. ఒకవేళ నిజంగానే ముంబై ఇండియన్స్ ఫిక్సింగ్ చేస్తే చెన్నైతో పాటు సమానంగా 5 ట్రోఫీలు ఎందుకు ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. అయితే మరి ఎలా ముంబై ఇండియన్స్ గెలుస్తోంది? ప్రపంచంలో అతి పెద్ద జట్టు అయిన ఇండియాకు ఆడేవారిలోనే 5గురు ముంబై ఇండియన్స్కు ఉన్నారు. అలాగే బాగా ఆడేవారిని వేలం పాటలో ఎంత డబ్బు ఇచ్చైనా సరే కొంటుంది. బాగా ఆడకపోతే ఎవరిని కూడా టీంలో ఉంచుకోదు. ఎగ్జాంపుల్ ఇషాన్ కిషాన్.